హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీపీ లవ్ లాగ్స్. ఈరోజు మేము శివయ్య టెంపుల్కి వెళ్తున్నామండి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్కే వెళ్తున్నాము మేము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టెప్స్ పక్కన రోడ్ కూడా ఉంది. కొంచెం స్కిడ్ అవుతుందేమో అని భయంతో మేము వెళ్ళలేదు. స్టెప్స్ ద్వారా వెళ్తున్నాము. పైకి వెళ్తున్నాం. మనం పైకి వచ్చేసాము ఇప్పుడు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మవారు ఉంటారు. మనం ముందుగా శివయ్య దర్శనం చేసుకుందాము. ఈ టెంపుల్ మనకి 12 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. ఒకరు వెళ్ళాక వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాకే మనం వెళ్ళాలి. అమ్మవారిని చూద్దాం. హలో, నిన్న మా వచ్చిన చుట్టాలు ఇంట్లో కూడా వస్తున్నారు. గుడికి పోవాలి కదా, గుడికి పోవాలి. షోలాగానే వచ్చి 4 గంటల దాకా ఉండి అందరు మేయర్లు వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చేటట్టు పవార్ చేత వాళ్ళు నిరంజన్ రెడ్డి కొంచెం ఆగుతారా, నేను బయటకు వస్తాను. నడుచుకుంటా స్టోరీ ఏంటి గురుగారు? ఇది 1000 సంవత్సరాలు, అంటే దాదాపు 150 సంవత్సరాల కింది స్వయంభూగా వెలిసినటువంటి లింగస్వామి. ఈయన సాక్షాత్ ఈ కొండ లోపట వెలిసిండు. ఆ కొండ లోపట సొరకల వెలిసిండు. ఈ బండ లేబట్టుకొని చేత అయినది, కాలు ఊరున్నది, కాలు కూడా ఉంది, కాలు ఊరున్నది. కాలేసి రెంకేసి వచ్చి లేవట్టుకున్నట్టు. ఒకటే కాలు కాక ఆడొకటే కాలు, ఒకటే చేతి చూడ ఒకటే చేతి వేసుకొని వచ్చి కూర్చుని పెట్టి సొరక ఇళ్ళకి వచ్చిండు. వచ్చి కూర్చున్నాడు. అంటే క్లోజ్ చేసాము. ఈ సొరకలకు వచ్చి సొరకలో కూర్చున్నాడు స్వామి. అప్పుడు ఆ గొల్లులు మేపిస్తారు కదా, ఆయన చెప్పినట్టు ఇలా నేనున్నా, మీరు ఒకసారి రండి అని చెప్తే అప్పుడు ఆ కొండలు గుట్టలు ఎక్కుకుంటూ వస్తే ఇలా కనబడ్డట స్వామి గారు.
అందుకోసం స్వయంభూగా వెలిసినట్టు లింగస్వామి. ఈ లింగస్వామికి చరిత్రలో అది మచ్చరువు గట్టు ఎలా ఉంటుందో అట్లా అద్భుతంగా ఇది ఉంటుంది. అంటే మనము ఎప్పుడైనా కొన్ని రోజులకు బయటకు వస్తుందట, అప్పటిదాకా రాదు స్వామివారు. ఇప్పుడు వచ్చిండు, అందరికీ తెలిస్తే ఇక్కడ ఎన్నో ఉంటాయి స్వామివారి దగ్గర లీలా విలాసాలు. 12 సంవత్సరాలకు జాతర అవుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాతర చేస్తున్నట్టు చెయ్యాలి. కళ్యాణం, స్వామివారి కళ్యాణం జాతర చేస్తున్నాం. స్లోలీ స్వామి వేసుకోను అంటే అట్లా నేను మధ్యాహ్నము Thank you for watching, friends.